ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనం. మరియు ఈయననే నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు ఈయననే నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశంలో నుండి పుట్టెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చును. అప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏలియనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుమని తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. దీనవృత్తాంతం 1వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తోడై ఉందును, అతడు నా కుమారుడై ఉండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానునట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చెయ్యును. చివరిగా ఒక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. మరియు నువ్వు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి పుట్టెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మీ మాట వినేవారం ఉన్న శక్తిని వలన అనుగ్రహించండి, మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మాలో ఉన్న ప్రతి విధాన అవిశ్వాసం తీసివేసి నీకు లోబడి వారం ఉన్న శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.